తెలంగాణ శ్రీశైలంగా పేరొందిన చెరువుగట్టు క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతాయని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ సిబ్బంది తెలిపారు. చెరువుగట్టు క్షేత్రంలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ అందిస్తారు. ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు దేవస్థానం బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచినంత పాటు అమావాస్య, అదేవిధంగా శివరాత్రి, మాస శివరాత్రి రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు చెరువుగట్టు దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ వస్తుంది. ముఖ్యంగా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు సంబంధించి 5 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి 500 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయగా 58 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న పరిస్థితి. మరొక పక్కన జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు చెరువుగట్టు దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, పూజా విధులను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరొక పక్కన నార్కెట్పల్లి మండలానికి జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి దేవస్థానంలో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో పాటు గత బ్రహ్మోత్సవాల కన్నా ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం, నిన్న ఒక్కరోజు దాదాపుగా 1,50,000 మందికి పైగా కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి రావడం వచ్చిన క్రమంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చెరువుగట్టు దేవస్థానం ప్రాశస్త్యం ఏంటి, అదేవిధంగా చెరువుగట్టు దేవస్థాన బ్రహ్మోత్సవాలకు భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో, అదేవిధంగా అమావాస్యకు వచ్చే భక్తుల సంఖ్య ఎందుకు ఈ విధంగా ఉంటుందనేది ఆలయ ప్రధాన పూజారి ప్రస్తుతం మనతో పాటు శర్మ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు చెరువుగట్టు దేవస్థానానికి ఇంత ప్రాశస్త్యం ఎందుకు వచ్చింది? ఇక్కడ స్వామివారిని త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించి ఎన్నో సంవత్సరములు ఆ యొక్క పరమశివుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం వల్ల ఈ యొక్క స్వామివారి క్షేత్రానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగింది అనేది మనకు ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి నిదర్శనంగా కనిపిస్తుంది. అయితే ఈ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం అయినటువంటి మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి నుండి స్వామివారి విశేష కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నిన్నటి రోజు ప్రారంభమై ఈరోజు తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం షోడశ శిలాస్తంభ నిర్మితమైనటువంటి కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడింది. గత సంవత్సరం కంటే కూడా విశేషంగా భక్తులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించారు. అయితే ఈ విధంగా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కూడా ఈ స్వామివారి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాల నిర్వహణలో అనేక మార్లు సమన్వయ సమావేశాలను జరిపి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఇంకొక 3 రోజుల పాటు ఉన్న బ్రహ్మోత్సవ క్రతువుకు సంబంధించి ఏ రకమైన చర్యలు, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన ఈవో గుత్తా మనోహర్ రెడ్డి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించి చెరువుగట్టు క్షేత్రంలో ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యంగా జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ నల్గొండ జిల్లాలోనే పెద్ద దేవస్థానం కాబట్టి స్థానిక జిల్లా కలెక్టర్ గారు మరియు అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ సమిష్టిగా నిర్వహించడం వలన ఈరోజు అనుకోని భక్తులు రావడం జరిగింది. మా అంచనాకు 2 లక్షలు ఉంటే 3 లక్షల పైన రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము ఏర్పాటు చేసిన సౌకర్యాల వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికి కూడా క్యూ లైన్లలో లక్షలాది మంది భక్తులు రావడం ఉన్నారు. కానీ అలా ఎలాంటి ఇప్పటివరకు చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈ ముఖ్యంగా వీరిని మా జిల్లా అధికారులను మా పేరున వారిని ధన్యవాదాలు తెలుపుతున్నాను దీని విషయంలో. అదేవిధంగా చెప్పండి, దేవస్థాన అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చి దేవస్థాన అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటాం. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడికి మా ముఖ్యమంత్రిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తారు, ప్రభుత్వానికి పంపించడం జరిగిందా? మన బ్రహ్మోత్సవాల ప్రారంభానికి కూడా మన స్థానిక పార్లమెంటు సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం గారు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఇందులో ఉన్నారు. సుమారుగా 1000 మంది వరకు ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వారి సేవలను వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఇంతమంది వచ్చినా, ఇంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం కలగదని భావించడం జరుగుతుంది. చెరువుగట్టు దేవస్థానం ఉదాహరణ తాజా పరిస్థితి ఇది. చెరువుగట్టు క్షేత్రం నుండి విడిజన షాజీతో రామకృష్ణ, నంబర్ 1 న్యూస్, నల్గొండ.